మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ఉదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి వాళ్ళని సజీవులు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల హృదయకాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు నా దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు నా వాక్య భాగాన్ని హృదయకాలము ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వాక్యంను జాగ్రత్తగా విని ఆ వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకొని వాక్యానుసారంగా జీవించాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చూసినట్టయితే, 3వ దినంన గలిలయ అనే కానాను అనే ఒక ఊరిలో ఒక వివాహం జరిగాను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసు ఆయన శిష్యులకు ఈ వివాహంకు పిలువబడిరి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల కానాను అనే ఒక ఊరిలో యేసు ప్రభుతో పాటు యేసు ప్రభు శిష్యులు అదే రీతిగా యేసు ప్రభుకు తల్లి మరియ కూడా ఆ వివాహంకి పిలువబడి ఉన్నారు. వివాహం అన్నిటికంటే ఘనమైనదని హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో అపోస్తులైన పౌలు తెలియజేస్తాడు. అదే రీతిగా మనం చూసినట్టయితే వివాహ బంధం అనేది ఆది కాండంలో దేవాది దేవుడు సృష్టిని అంతటిని నిర్మించిన తర్వాత నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని దేవాది దేవుడు ఉద్దేశించి ఆనాడే ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి ఆదాము ఒక పక్కన ఎముక నుంచి స్త్రీని నిర్మించి ఆదాముకు తోడుగా ఆనాడే దేవాది దేవుడు వివాహ బంధంని కట్టి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మనం చూసినట్టయితే ఆది కాండము 2వ అధ్యాయం 18వ వచనము, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వానికి సాటైన సాయమునకు వాని కొరకు చేయదని అనుకున్నాను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువులకును ప్రతి ఆకాశంలో నేల నుండి నిర్మించిన ఆదాము వాటికి పేర్లు పెట్టుటకు చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవం గల ప్రతి దానికి ఆదాము పేరు పెట్టెను. ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకు, ఆకాశ పక్షులకు, సమస్త భూజంతువులకు పేర్లు పెట్టెను. ఆయన ఆదామునకు కూడా సాటైన సాయం అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించుచున్నప్పుడు అతని పక్కన ఎముకలోని ఒక ఎముకను తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తర్వాత దేవుడైన యెహోవా తను ఆదాము నుండి తీసిన పక్కల ఎముక నుంచి స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాముకు నొద్దకు తీసుకొని వచ్చి అప్పుడు ఆదాముతో ఇట్లా అన్నాను, నీ ఎముకలో నుంచి అప్పుడు ఆదాము ఈ రీతిగా అన్నాడు, నా ఎముకలో నుంచి ఒక ఎముక, నా మాంసంలో నుంచి మాంసము, ఇది నరుల నుంచి తీయబడింది గనుక నారి అని అనబడెను అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 24వ వచనం చూసినట్టయితే, కాబట్టి పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనునని వారు ఏక శరీరమైందరు. అప్పుడు ఆదాము అతని భార్య వారిద్దరు దిగంబరిగా ఉండిరి. అయితే వారు సిగ్గు ఎరగక ఉండిరి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, వివాహం అనే బంధము అన్నదే ఈ వాక్య భాగం నేను ఎందుకు మీకు చదివినిపించానంటే, ఆది కాండము 2వ అధ్యాయం 18వ వచనం నుంచి చివరి వచనం వరకు చూసినట్టయితే, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. నరునికి సాటైనదిగా దేవాది దేవుడు అవ్వని నిర్మించి ఆనాటి భార్య భర్తలు అనే జీవితాన్ని కట్టి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు కానాను అనే ఒక ఊరిలో యేసు ప్రభు కూడా వివాహానికి వచ్చి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వివాహము భార్య భర్తలు అనేది దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సృష్టి అంతా కూడా ముగిచిన తర్వాత దేవాది దేవుడు నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని ఉద్దేశించి అవ్వను నిర్మించి ఆదాము అవ్వని ఆనాడే దేవాది దేవుడు ఒక వివాహ బంధాన్ని అనేది ఏర్పాటు చేస్తున్నాడు. మనం చూస్తున్నట్టయితే యేసు ప్రభు ఒక జీవితంలో కూడా యేసు ప్రభు కూడా కానాను అనే ఒక ఊరిలో ఒక వివాహానికి పిలువబడి ఉన్నాడు. యేసు ప్రభుతో పాటు యేసు ప్రభు శిష్యులు అదే రీతిగా మరియమ్మ కూడా ఆ ఒక వివాహానికి వచ్చి ఉన్నదని సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. తిరిగి మనం యోహాను సువార్తకు వచ్చినట్టయితే 2వ అధ్యాయము 3వ వచనం, ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని?
నా సమయం ఇంకా రాలేదని జ్ఞాపకము చేశాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు తల్లి వచ్చి మరి ద్రాక్షారసం అయిపోయినది అని యేసు ప్రభు దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, నా సమయం ఇంకా రాలేదమ్మా, నాతో నీకేమి పని. మనం చూసినట్టయితే తల్లిగా మరి దేవోక్తి దేవుడు ఆ శిలువ మరణంలో ఉన్నప్పుడు మూడో మాటగా జ్ఞాపకం చేయబడుతుంది. యోహాను సువార్త 19వ అధ్యాయంలో చూసినట్టయితే 26వ వచనంలో, యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు తన తల్లి తన ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమె తన ఇంటిన చేర్చుకునేను. హల్లెలూయా. యేసు ప్రభు ఆ సిలువలో మరణిస్తున్న సమయంలో కూడా యేసు ప్రభు ఒక బాధ్యతను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక్కడ చూసినట్టయితే యోహాను సువార్త 2వ అధ్యాయంలో మరి ద్రాక్షారసం అయిపోయినదని మరియమ్మ వచ్చి యేసు ప్రభు చెప్పినప్పుడు, అమ్మా, నా సమయం ఇంకా రాలేదు అనే మాట జ్ఞాపకం చేస్తాడు. నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదని. అదే రీతిగా సిలువలో మరణిస్తున్న సమయంలో యేసు ప్రభు పలికిన మూడో మాట కూడా మనం చూసినట్టయితే 26వ వచనం చూసినట్టయితే, ఆయన తల్లియు మరి ఆయన తల్లి సహోదరుడు 26వ వచనము. యేసు తన తల్లిని తను ప్రేమించిన శిష్యుని దగ్గర నిలుచుండట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమె తన ఇంటిలో చేర్చుకున్నాను. అంటే యేసు ప్రభు ఒక రెస్పాన్సిబిలిటీ, తల్లి పట్ల ఉన్న ఒక బాధ్యతని ఆ మరణిస్తున్న సమయంలో, సిలువలో వేలాడుతున్న సమయంలో కూడా తన బాధ్యతను గుర్తు చేసుకొని మరి తన ప్రేమించిన శిష్యుడైన యోహాను, ఈ సువార్త రాసిన యోహానుకు అప్పచెప్పడం చూస్తూ ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ భూమి మీద జీవిస్తున్న సమయంలో ఆ సిలువ మరణం సమీపించిన సమయంలో యేసు ప్రభు ఆ సిలువలో వేలాడుతున్న సమయంలో కూడా తన బాధ్యతను ఎరిగి మరి తన తల్లి అయిన మరియను తను ప్రేమించిన శిష్యుడైన యోహానుకు అప్పచెప్పిన మాట జ్ఞాపకం చేయబడుతుంది. మనం తిరిగి యోహాను సువార్తకు 2వ అధ్యాయంకి వచ్చినట్టయితే 3వ వచనము. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు, అమ్మా, నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదని తెలియజేశాను. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ కానాను వివాహంలో మరి వివాహం జరుగుతుంది. ఆ వివాహం అంతట్లో కూడా మరి ద్రాక్షారసం అయిపోయినదే. ద్రాక్షారసం అయిపోయినప్పుడు మరియమ్మ వచ్చి మరి యేసు ప్రభుకి చెప్తా ఉన్నది, అక్కడ ద్రాక్షారసం అయిపోయిందనేసి. అప్పుడు యేసు ప్రభు చెప్తున్న మాట, అమ్మా, నా సమయం ఇంకా రాలేదు, నాతో నీకేమి పని. యేసు ప్రభు గురించి మరియమ్మకు తెలుసు కాబట్టి మరి ఆ సమయంలో ఆ ద్రాక్షారసాన్ని ఫుల్ఫిల్ చేసేది ఎవరంటే యేసు ప్రభే అని మరియమ్మకు తెలుసు కాబట్టి మరియమ్మ వచ్చి యేసు ప్రభుకి చెప్పినప్పుడు యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, అబ్బా, నా సమయం ఇంకా రాలేదమ్మా, నాతో నీకేమి పని అని యేసు ప్రభు చెప్పిన మాట. ఆ తర్వాత మరియ పోతూ ఒక మాట తన శిష్యులకు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయండి. పరిచారకులను చూస్తే ఆయన చెప్పినది మీరు చేయండి. యేసయ్య ఏదైతే ఆజ్ఞాపిస్తాడో అది మీరు చేయండి అని పరిచారకులకు తెలియజేసింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కలపి మాటలు ఇచ్చిన ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరే, మనం యేసయ్య చెప్పిన మాటను విని యేసయ్య చెప్పిన మార్గంలో మనం నడుస్తున్నామా? నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు అన్నాడు, నీ శత్రువుని క్షమించు అన్నాడు. మనము క్షమించగలుగుతున్నామా? మన శత్రువులను మనం ఇతరులను ప్రేమించగలుగుతున్నామా? ఇతరులకు సహాయం చేయగలుగుతున్నామా? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అంటాడు, నేను ఆకలిగా ఉండగా మీరు నాకు ఆహారం పెట్టినారు. ప్రభువా, మేము ఎవరికి నీకు ఎప్పుడు పెట్టి ఉన్నామంటే, నాలాంటి ఎవరికైతే ఆకలితో ఉన్నారో వారికి మీరు ఆహారం పెట్టినారు. ఎవరికైతే వస్త్రహీనుడో వారికి మీరు బట్టలు ఇచ్చినారు. అది నాకు ఇచ్చినట్టుగానే అని యేసు ప్రభు చెప్పిన మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనము ఇతరులకు సహాయం చేసే బిడ్డలుగా ఉన్నామా? ఇతరులను బలపరిచే బిడ్డలుగా ఉన్నామా? యేసయ్య మాట మనం శ్రద్ధగా వింటున్నామా? మరియమ్మ చెప్తున్న మాట, పరిచారకులను చూసి ఆయన చెప్పినది మీరు చేయండి. వాట్ ఎవర్ జీసస్ విల్ సే, దట్ షుడ్ బి డూ ఇట్.
ఏదైతే యేసయ్య జీవించి మనకు మాదిరిగా జీవించి ఒక మానవునిగా జన్మించి మరి జీవించి మనకు చూపించిన ఆ మాధురిని మనం జీవించగలుగుతున్నామా? ఒకసారి మనల్ని మనం పరిశోధించుకోవాలి. వాక్యాన్ని అంగీకరిస్తున్నామా? వాక్యానుసారంగా జీవిస్తున్నామా? ఒకసారి మనల్ని మనము పరిశోధించుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయండి. యేసయ్య ఏదైతే ఆజ్ఞాపిస్తున్నాడో అది మనం చేయగలుగుతున్నామా? యేసయ్య చెడును వదిలేసేయమన్నాడు, పాపాన్ని వదిలేసేయమన్నాడు. అది మనం చేయగలుగుతున్నామా? మారు మనసు పొందుకుని రక్షణ పొందుకోండి. పరలోక రాజ్యం సమీపిస్తున్నదని యేసయ్య మనకు తెలియజేసిన ప్రకారము మనం కూడా యేసయ్య మాట వింటున్నామా లేదా? ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకోండి. మరియమ్మ చెప్తున్న మాట పరిచారకులను చూసి ఆయన చెప్పినది మీరు చేయండి అంతే అనే మాట అక్కడ తెలియచేయబడింది. ప్రియ దేవుని సంగమా, కింది వచ్చిన చూసినట్టయితే యూదుల శుద్ధాకరణ ప్రకారం 2-3 తూములు పట్టి 6 రాతి బాణాలు అక్కడ ఉంచబడిన. అక్కడ రాతి బాణంలోను మరి ఆ నీళ్లు పోయడానికి ఆ రాతి బాణలు మరి ప్రతి యూదులు మరి అది ఆచార ప్రకారముగా వారు ఆచరించేవారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని శుద్ధీకరణ ప్రకారము 2-3 తూముల పట్ల 6 రాతి బాణంలు అక్కడ ఉండెను. యేసు ఆ బాణంలో నీళ్లు నింపండని వారితో చెప్పగా, యేసయ్య చెప్తా ఉన్నాడు పరిచారకులతో, యేసు ప్రభు శిష్యులతో, మరి ఆ ఒక ఖాళీగా ఉన్న ఆ ఒక రాతి బాణలలో నీళ్లు నింపండి అని యేసు ప్రభు వారికి తెలియజేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, కానాను వివాహంలో ఒక లోటు ఏర్పడింది. ఆ లోటు ఏంటి అంటే ద్రాక్ష రసం అన్నది అయిపోయినదే. మరి అక్కడ ఉన్న వారికి ఇంకా చాలామంది అక్కడ ఉన్నారు. అయితే ఆ సమయంలో మొదటగా మరియమ్మ వచ్చి ద్రాక్షారసం అయిపోయింది అని చెప్పినప్పుడు యేసు ప్రభు చెప్పాడు, నాతో నీకు పని ఏంటి అమ్మ, నా సమయం ఇంకా రాలేదనేసి. పోతూ అన్నది పరిచారకులను చూసి యేసయ్య చెప్పినది మీరు చేయండి అని చెప్పినప్పుడు యేసు ప్రభు చెప్పాడు. మరి ఆ సమయంలో యేసు ఆ బాణలు నీళ్లతో నింపండి అని వారితో చెప్పగా, వారు వాటిని అంచులు మట్టుకు నింపిరి. అంచుల వరకు ఫుల్ఫిల్గా ఆ వాటర్ అనేది ఆ ఒక రాతి బాణంలో మీద నీళ్ళన్నీ కూడా నింపబడి ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ సమయంలో అంచుల వరకు నీళ్లు అనేది నింపబడి ఉన్నాయి. తర్వాత వచ్చిన చూస్తున్నట్టయితే అప్పుడైనా వారితో, మీరిప్పుడు మంచి విందు ప్రధాన యొద్దకు తీసుకొని పోండి అని చెప్పగా వారు తీసుకొని పోయారు. అప్పుడే యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, ఇప్పుడు ఆ ఒక నీళ్ళన్నీ ఫుల్గా పోసారు అంచుల వరకు. మనం తెలుగులో చూసిన డ్రమ్స్ లాంటివి అనుకుంటాము. అవిట్లలో ఫుల్ఫిల్గా నీళ్ళు పోసినప్పుడు యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, అది మున్షి ప్రధాన ఆ పెళ్లి ఎవరైతే మరి జరిపిస్తున్నారో అతని దగ్గరికి వెళ్ళి అది ఏమని చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అప్పుడైనా వారిని, మీరిప్పుడు ముంచి విందు ప్రధాన యొద్దకు తీసుకొని పోండి అని చెప్పగా వారు తీసుకొని పోయారు. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుంచి వచ్చిందో ఆ నీళ్లు ముంచి తీసుకుపోయిన పరిచారకులకు తెలిసినది కానీ మరి విందు ప్రధానికి తెలియలేకపోయాను గనుక ద్రాక్షారసము ఆ నీళ్ళను రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారునికి పిలిచి, ప్రతివాడు మొదట నుంచి ద్రాక్షారసమును పోసి జనులకు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసంలోను పోయిను, కానీ నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి పెళ్లి విందుకు వచ్చిన వారందరూ కూడా మరి ఆ ద్రాక్షారసము తాగిన తర్వాత మొదట అందరూ కూడా మరి ద్రాక్షారసంను పోసిన తర్వాత వచ్చిన వరకు నీళ్లు పోసి ఇంకా ఎక్కువ నీళ్లు కలిపి ద్రాక్షారసం ఇస్తుంటారు, కానీ నీవైతే మంచి ద్రాక్షారసం ఇచ్చినావని ఆ ఒక పెళ్లి యజమానితో చెబుతున్న మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా,
ఆ ద్రాక్షరసం ఎక్కడి నుంచి వచ్చినో ఆ నీళ్ళలో ముంచిన తీసుకుపోయిన పరిచారకు తెలిసింది, కానీ విందు ప్రధానికి తెలియలేకపోయినాం. ఆ ద్రాక్షరసము మరి యేసు ప్రభు ఆ ఒక అంచుల వరకు నీళ్ళు నింపమన్నాడు. అది ముంచి తీసుకొని వెళ్ళమన్నాడు. అది ద్రాక్షరసము ఎక్కడి నుంచి వచ్చిందో పెళ్లి ప్రధానికి తెలియలేదు, కానీ పరిచారకులకి మాత్రమే తెలుసు. యేసు ప్రభు తన పరిచర్యలో మొట్టమొదటి అద్భుత కార్యం ఇదే. ఫుల్ఫిల్ చేశాడు. కానాను వివాహంలో ఏదైతే ద్రాక్షరసం అయిపోయినదో ఆ ద్రాక్షరసాన్ని ఫుల్ఫిల్గా సమృద్ధిగా దేవుడు ఆ ఒక వివాహంలో దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ప్రియ దేవుడి సగ్గమా దేవుడి ప్రజలరా, యేసు ప్రభు చేసిన మొట్టమొదటి అద్భుత కార్యం ఏదంటే నీళ్లను ద్రాక్షరసంగా మార్చి ఉన్నాడు. ఆ పెళ్లిలో ఉన్న లోటుని సమృద్ధిగా ఫుల్ఫిల్ చేశాడు. ఏ లోటు లేకుండా దేవాది దేవుడు యేసు ప్రభు ఆ వివాహంలోకి యేసు ప్రభు పిలువబడి ఉన్నాడు. యేసు ప్రభు ఆ వివాహంకి వచ్చినప్పుడు యేసు ప్రభుతో పాటు యేసు ప్రభు శిష్యులు, యేసు ప్రభుతో పాటు యేసు ప్రభు తల్లి కూడా పిలువబడింది ఆ వివాహానికి. అక్కడ ఒక లోటు ఏర్పడింది. అక్కడ ద్రాక్ష రసం అయిపోయినది. నీళ్లను ద్రాక్ష రసంగా చేశాడు యేసు ప్రభు. ఫుల్ఫిల్ చేశాడు. ఆ వివాహానికి సమృద్ధిని దేవుడు అక్కడ అనుగ్రహించాడు. ఆ లోటుని లేకుండా దేవాది దేవుడు ఆ లోటుని ఫుల్ఫిల్గా చేసే మంచి ద్రాక్ష రసాన్ని తిరిగి అక్కడ ఉన్న వారందరూ కూడా తీసుకొని ఉన్నారు. ఏ వివాహంలోనైతే లోటు ఉంటుందో యేసు ప్రభుని మనం వివాహానికి ఆహ్వానించినప్పుడు, మనం మొదటగా మన ఇంట్లో శుభకార్యాలు జరిగిస్తున్నప్పుడు, వివాహం జరిగిస్తున్నప్పుడు ప్రార్థన పూర్వకంగా మనం చేసినప్పుడు, మన ఒక కుటుంబంలో మన పిల్లల వివాహాలు జరుగుతున్నప్పుడు దేవుడు ఫుల్ఫిల్మెంట్ చేస్తాడు. సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే కానాను వివాహంలో యేసు ప్రభు చేసిన మొట్టమొదటి అద్భుత కార్యము నీళ్లను ద్రాక్ష రసంగా మార్చి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. కింది వచనంలో చూసినట్టయితే, నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పను. గలిలయలోని కానానులో యేసు ఈ మొట్టమొదటి సూచక్రియ చేసి తన మహిమను బయలుపరిచెను. అందువల్ల ఆయన శిష్యులు కూడా ఆయన యందు విశ్వసించిరి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుడి సగ్గమా దేవుడి ప్రజల మొట్టమొదటి సూచక క్రియ యేసు ప్రభు నీళ్లను ద్రాక్ష రసంగా మార్చి ఉన్నాడు. ఆ రాతి భవనంలో నీళ్లు పోసినప్పుడు మరి ఆ నీళ్లు అంచుల వరకు పోయబడి ఉన్నాయి. యేసు ప్రభు అన్నాడు, ఇది ముంచి మీరు తీసుకెళ్ళండి అన్నప్పుడు యేసు ప్రభుతో పాటు ఆ పరిచారకులకి తెలుసు అందులో నీళ్లు పోసినప్పుడు అది ద్రాక్ష రసంగా మార్చబడింది అనేసి. పెళ్లి యజమానికి తెలియదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ద్రాక్ష రసం ఎక్కడి నుంచి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుపోయిన పరిచారకులకు తెలిసినది, కానీ విందు ప్రధానికి తెలియలేకపోయిన గనుక ఆ ద్రాక్ష రసం నీళ్లను రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడు మొదట మంచి ద్రాక్షరసం పోసి జనులు మత్తుగా ఉండునప్పుడు జబ్బు రసంను పోయిను. అయితే నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానానులో యేసు మొట్టమొదటి సూచక క్రియ తన మహిమను బయలుపరిచారు. మొట్టమొదటి సూచక క్రియ యేసు ప్రభు తన మహిమను బయలుపరిచి ఉన్నాడు. ప్రియ దేవుడి సగ్గమా దేవుడి ప్రజలరా, కానాను వివాహంలో యేసు ప్రభు ఉండడం ద్వారా ఫుల్ఫిల్మెంట్, సమృద్ధి అక్కడ జరిగినదే. లోటు అనేది లేకుండా దేవాది దేవుడు ఆ లోటుని తీసివేసి సమృద్ధిని అక్కడ నింపి ఉన్నాడు. మన జీవితాలలో కూడా యేసు ప్రభుకి మొదటి స్థానం ఇచ్చినప్పుడు మన జీవితాలలో కూడా ఆ లోటు అనేది యేసు ప్రభు తీసేసి మనకు కూడా సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. యేసు తన మొదటి సూచక్రియ చేసి తాను మహిమను బయలుపరచెను. అందువల్ల ఆయన శిష్యులు కూడా ఆయనందు విశ్వసించిరే. యేసు ప్రభు శిష్యులు కూడా చూశారు యేసు ప్రభు చేసిన గొప్ప కార్యము. నీళ్లను ద్రాక్ష రసంగా మార్చి ఆ పెళ్లిలో ఆ ద్రాక్ష రసం అయిపోయినప్పుడు యేసు ప్రభు తిరిగి నీళ్లను ద్రాక్ష రసంగా మార్చి ఆ పెళ్లిలో సమస్తము సమృద్ధిగా దేవుడు దీవించి ఆశీర్వదించేటాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా ఏదైనా లోటు ఉన్నప్పుడు
మనం యేసయ్యకు ప్రార్థన చేసినప్పుడు యేసయ్య మన ప్రార్థన విన్నపములు విని ఆ లోటుని తీసేసి మనల్ని కూడా మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు సమృద్ధిని దేవుడు అనుగ్రహించును కాక. ఏ లోటైనా యేసు నామంలో ఆ లోటును దేవుడు తీసివేసి తిరిగి సమృద్ధిని దేవుడు అనుగ్రహించును గాక. అటు కృప దేవుడు మనకు కూడా అనుగ్రహించి మన జీవితంలో కూడా సమృద్ధిని దేవుడు అనుగ్రహించే విధంగా మన వ్యక్తిగత జీవితంలో దేవుని వెతుకుదాము. ఇది యేసయ్యని వెతికే సమయము, యేసయ్యతో ఉండవలసిన సమయము, యేసయ్యతో గడపవలసిన సమయము. ఇది ప్రాముఖ్య సమయము. అట్టి కృప దేవుడు మనకు కూడా అనుగ్రహించును గాక. కానాను వివాహంలో ఉన్న లోటును దేవుడు తీసివేసే సమృద్ధిని దేవుడు నింపి ఉన్నాడు. మన జీవితంలో ఉన్న లోటులన్నీ కూడా తీసేసి మనకు కూడా దేవుడు సమృద్ధిని దేవుడు అనుగ్రహించును గాక. మనల్ని బలపరచును గాక. మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. యేసు నామములో ప్రతి బలహీనత కొట్టివేయబడును గాక. ప్రతి అనారోగ్యము కొట్టివేయబడును గాక. దేవుడు తిరిగి మీ అందరికీ కూడా మంచి ఆరోగ్యమును దేవుడు అనుగ్రహించును గాక. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధుడ దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. కానాను వివాహంలో ఉన్న లోటును నైనా ప్రభా నువ్వు ఫుల్ఫిల్మెంట్ చేసి అక్కడ సమృద్ధిని అనుగ్రహించిన దేవానికి వందనములు. నీళ్లను ద్రాక్ష రసంగా మార్చి నైనా ప్రభా ఆ కానాను వివాహంలో ఉన్న ఆ లోటంతటిని కూడా తీసేసి నైనా సమృద్ధిని నువ్వు అనుగ్రహించిన దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. మా వ్యక్తిగత జీవితంలో కూడా ఏదైనా లోటు ఉన్నట్టయితే ఆ లోటును తీసేసి మాలో కూడా సమృద్ధిని నింపి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. పొంగి పొరల పాత్రలుగా మనం చేయండి నాయన ప్రభా. మా ఆత్మీయ జీవితంలో కూడా మాకున్న లోట్లన్నింటినీ కూడా తీసేసి నాయన ప్రభా తండ్రి నీ బిడ్డలకు సమృద్ధిని దయచేయమని, అలాగే తండ్రి ప్రభా ఈ రోజంతట్లో కూడా మా అందరికీ కూడా నీ కాపుదల, నీ రక్షణ దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకును మీ కుటుంబములకు తోడై నీడై ఉండును గాక. ఆమేన్.